అండి, వెల్కమ్ టు ధరణి టాకీస్. నా గొంతు బాగోపోవటం చేత కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు నా గొంతు మామూలు అయిపోయింది. రోజు మళ్ళీ మీ ముందుకు వస్తానని అనుకుంటూ ఉన్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ 1000 నుంచి 1100 అయ్యారు. ఈ జర్నీ చాలా ఆనందంగా ఉందండి. ఈవేళ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఈ పని నేను చేయగలను, ఇది నేను చేసే తీరుతాను, నేను చేయగలను అన్న ధైర్యం, మనోధైర్యం లేదా మానసిక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎలా పెంపొందించుకోవాలి? ఇది మనకు పుట్టుకతోటే వచ్చే ఒంటి మీద రంగు లాంటిదో లేకపోతే నెత్తి మీద జుట్టు లాంటిదో కాదండి. అది మనకి జన్మతః సిద్ధించేది కాదు. మనం బై ప్రాక్టీస్, సాధనతోటి పోగు చేసుకోవాల్సిన విషయం అన్నమాట. అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరో పుట్టుకతోటే చూడండి, తాతలాస్తి వచ్చినట్టో లేకపోతే అంత బంగారం వచ్చినట్టో అలా మనకి కూడా ఇంత ధైర్యం మనతో కూడా రాదు. ఈ మానసిక లక్షణం, ఏదైనా సాధించగలను, నేను ఇది చేసే తీరుతాను అన్న మానసిక శక్తి మనకెవరు పుట్టుకతోటే ఇంత ఇవ్వరు, మన శరీర భాగాల్లాగా. అది మనం బై ప్రాక్టీస్ పోగు చేసుకోవాలి. అది ఎలా పోగవుతుంది? అది ఎలా ఉంటుంది? దాన్ని ఎలా తెచ్చుకోవాలి? ప్రతి పరీక్ష ముందు పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, అలాగే చదువు చెప్పే ఉపాధ్యాయులకి, చదువుకునే విద్యార్థులకి అందరికీ ఇదే బాధ. మేము రాయగలమా లేదా, మేము రాయలేమేమో, ఎలా వస్తుందో ఏమిటో. ప్రతి సమస్యకి, అది విద్యార్థులకు పరీక్ష అవ్వచ్చు, తల్లిదండ్రులకి ఇంట్లో సమస్య అవ్వచ్చు, ఎవరికైనా సరే ఏ సందర్భంలోనైనా సరే ఎదురయ్యే మనకు వచ్చే ఒక పెద్ద సమస్య. ఇది నేను చేయగలనా లేదా, చేస్తానా లేదా, చేసేయగలనా లేదా, ఇలాంటి ఒక ఆందోళన, లేకపోతే చేయలేనేమో అన్న బెంగ, ఇలాంటివన్నీ కలిసి మన ఇలాగా ఏ పని చేయాలా లేకపోతే చేయొద్దా అన్న నిర్ణయాన్ని తీసుకునివ్వకుండా చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి కావాల్సిన ఇంధనం ఏమిటంటే మనోధైర్యం. ఈ మనోధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి? అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేనివల్ల ఈ ధైర్యం? దేనికోసం మనకి ఇది అవసరం? అసలు మనకి ఇది ఎందుకు అవసరం? చూడండి, మనకి ఆడపిల్లకి కట్నం ఇస్తాం, ఏదో ఒకటి బంగారమో భూమో ఏదో ఒకటి. ఎందుకు? వారు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటుందని. అలాగే మనం చదువుకుంటాం, ఎందుకు? మనకి జ్ఞానం వస్తుందని. లేదా ఇంట్లో గొడుగు కొనుక్కు పెట్టుకుంటాం, ఎందుకు? వానొస్తే కాపాడుతుందని. అలాగే ఈ ధైర్యం ఉండడం వల్ల మనం ఏం చేస్తాము? లేదా అసలు ఈ ధైర్యం మనకి ఎందుకు అంటే, ఇది మనం ఏ పనినైనా సాధించటానికి ఇంధనం కాబట్టి. మనకి ఏ పనినైనా దేన్నైనా సాధించడానికి ఇంధనం కాబట్టి. అంటే మనోధైర్యం ఎవరికి అవసరం? ఏదైనా సాధించదలుచుకున్న వాళ్ళ లక్షణం. మరి దేన్నైనా సాధించగలం, లేకపోతే దాన్నే సాధించగలం అని దేని మీద అనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది కదా? ఎప్పుడు అనిపిస్తుంది? దాని మీద విపరీతమైన కోరికున్నప్పుడు, విపరీతమైన ఆపేక్ష ఉన్నప్పుడు, అది మిమ్మల్ని నిద్రపోనివ్వనప్పుడు. చూడండి, మనం మన చుట్టుపక్కల వివిధ రకాల పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు మనం వద్దన్నా సరే రాత్రి 10 దాకా 11 దాకా పడుకోమ్మా అన్నా కూడా చదువుతూ ఉంటారు. ఒకళ్ళు ఎంత చదవమన్నా చదవరు. ఇద్దరు ఒకే వయసు వాళ్ళు అయి ఉంటారు, ఇద్దరు ఒకే రకమైన టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ ఉంటారు, ఒకే బోర్డు అయినా కూడా మన చుట్టుపక్కల పిల్లల్లోనే చాలా రకాల తేడాలు చూస్తాం. దేన్ని, ఏ విషయం వాడిని 11 దాకా చదవడానికి ఉసుగొల్పింది, ఏ విషయం వీడిని అసలు చదవనివ్వట్లేదు? కేస్ స్టడీ ఇదే తీసుకుందాం. ఈ 11 దాకా చదివే పిల్లాన్ని మీరు అడిగారు అనుకోండి, నాన్న నువ్వు ఎందుకురా బాబు పగలు రాత్రి అంత కష్టపడి చదువుతావు అన్నావు అనుకోండి, వాడు ఏమంటాడంటే, లేదండి నాకు ఈ మార్క్స్ ఈ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి, మార్క్స్ రేట్ లో మార్క్స్ వస్తాయి, లేకపోతే నేను 10-15 ఏళ్ళ నుంచి చదువుతూ ఉన్నాను, ఈ చదివిన దానికి 10th క్లాస్ లో నా మార్క్ చాలా ఇంపార్టెంట్, లేదా అమ్మా నాన్న నన్ను కష్టపడి చదివిస్తూ ఉన్నారు, వాళ్ళకి నేను ఇవ్వగలిగేది ఇదే కాబట్టి నేను మార్కుల రూపంలో ఇస్తాను, అందుకు నాకు ఎంతసేపు చదివితే వస్తుందో అంతసేపు చదువుతాను. అంటే అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందమో లేకపోతే తన మార్కుల వల్ల తను పొందే ప్రయోజనమో వీడికి తెలిసి ఉంది కాబట్టి మనం 24 గంటలు పక్కన ఉండకపోయినా కూడా చదువుకుంటూ ఉంటాడు. అదే చదవకుండా తిరిగేవాడిని అడగండి, రేపు ఎగ్జామ్ తర్వాత అయినా చదువుకోవచ్చు మ్యామ్, దాన్నే ఉంది అంటారు. అంటే వాళ్ళకి ఈ చదువు వల్ల లేదా ఈ పని చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రయోజనం గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు.
ఈ తెలిసి ఉండని పిల్లలకి ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలియని వాళ్ళకి బెంగ వచ్చేస్తుందండి. వాళ్ళు విల్ పవర్ అంత స్ట్రాంగ్ గా ఉండలేరు. ఎవరైతే ఇది నాకు కావాలి, నేను చేద్దాము అని విపరీతమైన దాన్నే ప్యాషన్ అంటారు. ఎంత చక్కగా దాన్ని బిల్డప్ చేసుకుంటే మనం విల్ పవర్ని అంత పెంచుకోవచ్చు. అసలు విల్ పవర్కి దీనికి సంబంధం ఏమిటి? చేసేయగలను అన్నదానికిను చేయడానికి పెద్ద తేడా ఏముంది అనుకుంటారేమో. అసలు విల్ పవర్ అంటే ఏమిటంటే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మీరు చేయదలుచుకున్న పనిని అదే ఆటంకం కలిగించకపోవడం. అంటే మీ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి మీ పనిని అడ్డు పెట్టకుండా ముందుకు తీసుకెళ్ళగలడమే మనోధైర్యం. అంటే ఈవేళ ఏదో జ్వరం వచ్చింది, నేను చదవను, లేకపోతే నాకు అక్కడెక్కడో నొప్పి కలిగింది, వాళ్ళ వల్ల నాకు నొప్పి కలిగింది, లేకపోతే నేను దుఃఖంలో ఉన్నాను కాబట్టి వేళ ఈ పని చేయను. చూడండి, వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు కూడా ఎంత కష్టం వచ్చినా తెల్లారు లేచి వాళ్ళ ఆవులకి గేదెలకి తిండి పెట్టడం మానరు. అంటే వారి పని వారి మానసిక బాధలు ఏవి కూడా వారి పనికి అడ్డుపడవు. అలాగ చేయగలిగే పని ఏదైతే ఉందో, అలా ఏది ఎలాగున్నా కూడా నా పని నేను చేస్తాననే భావన ఏదైతే ఉందో అదే దాన్నే విల్ పవర్ అంటాం. అలా ధైర్యంగా చేయగలటమే విల్ పవర్. దానికే ఆ పని మీద మనకి మీరే పని చేస్తున్నారో ఆ పని పట్ల ప్రేమ, ఆ పని మీకు చక్కటి ఫలితాలు ఉంటాయన్న అద్భుతమైన భావన ఉంటే దాన్ని వదలకుండా చేస్తాం. ఇది మనం ఏదైతే ఇష్టంగా చేస్తున్నామో అప్పుడు మనకి ఏ శారీరక బాధలు మన దాకా రావండి. ఏ ఉన్నా కూడా ఇది నేను చేసే తీరుతానన్న భావంతో మీరుంటే ఖచ్చితంగా చేయగలరు. దీనివల్ల ఇలాంటి మెంటల్లీ వెన్ యు ఆర్ స్ట్రాంగ్, అంటే మీరు ఎప్పుడైతే విల్ పవర్ని డెవలప్ చేసుకున్నారో దానివల్ల మీ పని పట్ల మీకు ఫోకస్ పెరుగుతుందండి, శ్రద్ధ పెరుగుతుంది. దాని మీదే ఏది చేస్తున్నామో దాని మీద శ్రద్ధ పెరుగుతుంది. మీరే గమనించండి, ఎప్పుడైనా మీరు తెల్లారగట్ల పిక్నిక్ వెళ్ళాలన్నారు అనుకోండి, మీ పిల్లలు టక్టక మనం అలారం పెట్టి లేపకుండానే లేచిపోతారు. అంటే పిక్నిక్ వెళితే వచ్చే ఆనందం వాళ్ళకి తెలుసు. పిక్నిక్ లో తినొచ్చు, తాగొచ్చు, నచ్చిన చోట ఆడుకోవచ్చు, నచ్చిన ఆట ఆడుకోవచ్చు, బట్టలు మాపుకున్నా ఏమి అనరు. ఇలాంటివి వారికి ఆనందాన్ని కలిగించే విషయాలు ఏవో ఉండటం చేత మీరు ఇబ్బంది పెట్టకుండానే, బలవంత పెట్టకుండానే, మీరేమి అనకుండానే వాళ్ళు నిద్రలేస్తారు. అదే చదవమన్నాం అనుకోండి, ఈవేళ చదువు మొదలెడితే 17 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత, డాక్టర్లు అయితే కనీసం ఒక 20 ఏళ్ళు చదవాలి, 20-22 ఏళ్ల తర్వాత లాభాన్ని పొందుతారు. వాళ్ళకి అంత వెంటనే కనిపించదు కదా, అందుకు దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టరు. కాబట్టి మనం ఏ విషయాన్నైనా సాధించాలంటే, లేదా అదే విషయం మీద మన దృష్టితోటి అదే ఏకాగ్రతతోటి నడవాలంటే మనకి సంకల్ప బలం, విల్ పవర్ చాలా కావాలి. ఆ విల్ పవర్ రావడానికి, ఆ విల్ పవర్ ఉండడానికి నెమ్మదిగా కొంచెం కొంచెంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనమే ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి అన్న కోరిక మనకి ఎప్పుడు పుడుతుందంటే, ఈ ప్రయాణంలో చివరి వరకు వెళ్తే నువ్వు పొందే ఆనందం, లేదా మనం పొందే ప్రయోజనం, మన కుటుంబం పొందే గౌరవం, మన కుటుంబం పొందే ఆర్థిక ప్రయోజనం, ఇలాంటివి ఆలోచించినప్పుడు ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం దృఢంగా, ఇంకొంచెం ధైర్యంగా మీరు ముందుకు వెళ్తారు. సో మీరు ఏ పనినైనా చెయ్యాలి, చేద్దాము అనుకున్నప్పుడు దాని అందు పూర్తి ప్రేమతోటి, ఏకాగ్రతతోటి, ఈ ప్రయాణం చివరికి నాకు మంచి ప్రయోజనాన్ని కల్పిస్తుందన్న నమ్మకంతో మీకు ఉంటే అదే విల్ పవర్, అదే మనోధైర్యం రూపంలో మారి మీకు కాస్త ఉపయోగపడుతుంది. ఈసారి ఇలా ఆలోచించి చూడండి. మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నారో, మీ డెస్టినేషన్ ఏదనుకుంటున్నారో దాని గురించి ఆలోచించండి. అబ్బా 10 ఏళ్ల తర్వాత లేదా 15 ఏళ్ల తర్వాత రూపాయి పోగు పెడతాం, ఒక 10 ఏళ్ల తర్వాత ఆస్తి అంత అవుతుందని. అందులో ఉన్న ఆనందం, నా వాళ్ళకి నేను ఇవ్వగలుగుతున్నాను ఆనందం వల్లే అది చేయగలుగుతాం కదా. అలాగే ఏ పనినైనా మీరు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించాలంటే కావాల్సిన మనోధైర్యం ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తులో ఉన్న ఆనందాలు, ప్రయోజనాలు మీరు గుర్తు పెట్టుకోవడం వల్ల, ఆ పనిని కాన్స్టెంట్ గా చేయటం వల్ల పొందుతారు. ఇది ఆలోచించండి, పిల్లలకు కూడా చెప్పండి. మీరు కూడా కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ.